వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ గాని ఆదియోగి పార్ట్ 1 చూడడం మిస్ అయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. తెలుసుగా, లింక్ కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను. అయితే ఇప్పుడు మనం చూసేద్దాం అసలు ఇక్కడ నేను రావడానికి మెయిన్ రీజన్ అండ్ నా ఫేవరెట్ ఆదియోగి స్టాట్యూ. ఓం నమ శివాయ. చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోని 112 అడుగులున్న నీలకంఠేశ్వరుని చూస్తుంటే ఒక్కసారిగా నా రోమాలని నిక్కబొడుచుకునే తెలుసా. అవును, అసలు ఈ ప్లేస్ ని ఆదియోగి అని ఎందుకు పిలుస్తారు అంటే దాని అర్థం ఫస్ట్ యోగి అండ్ ద ఫస్ట్ గురు, ద గ్రేట్ మహాశివుడు. ఈ అద్భుతాన్ని కట్టడానికి 2 సంవత్సరాల కష్టం ఇంకా 500 టన్నుల స్టీల్ వాడారంట. అండ్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఇస్ నన్ అదర్ దాన్ ద గ్రేట్ సద్గురూజీ అండ్ ఈషా ఫౌండర్ టూ. అలాగే ఇక్కడ ఒక్క రోజు కన్నా ఎక్కువ ఉందాం అనుకునే వాళ్ళ కోసం ఈషా ఫౌండేషన్ వాళ్ళు రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంచారు. అయితే మరి మీరెప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు ఆ మహాశివుణ్ణి దర్శించుకోవడానికి? ఇంకా ఇలాంటి బోల్డ్ అని ట్రావెల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా మిషన్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ కి సపోర్ట్ చేయొచ్చుగా.